ఈరోజు మనము ప్రకటన గ్రంథము 18వ ఐ థింక్ 18th పార్ట్, ఇఫ్ ఐఎమ్ కరెక్ట్. సో 18వ పార్ట్ను మనం ధ్యానించడానికి వచ్చి ఉన్నాం. ఈరోజు మనము అధ్యాయము కూడా ప్రకటన గ్రంథము 18వ అధ్యాయాన్ని ధ్యానించబోతున్నాం. ప్రార్థన చేసుకుందాం. మిక్కిలి ప్రేమ కనికరం కలిగిన మహోన్నతుడ, మోస్ట్ లవింగ్ హెవెన్లీ ఫాదర్, మీ బంగారు పాదం చెంత చిన్నమందగా మేమందరం వచ్చి ఉన్నాం. ప్రకటన గ్రంథము 18వ అధ్యాయంను ధ్యానించుకోవడానికి ఆయత్తపడుతున్నాం. 18వ పార్ట్గా మీరు మాతో మాట్లాడండి. ప్రకటన గ్రంథము 22 అధ్యాయాల్లో ఒక చక్కటి రూపమును మీరు మాకు ఇచ్చి మరలా బోధించడం కావలసినటువంటి దివ్యమైన జ్ఞానమును మీరు మాకు ప్రసాదించండి. త్రిత్వ కార్యములు జరిగించండి. పరమ తండ్రి, మీ శక్తి నింపండి. యేసయ్య, మీ సంచారం మా మధ్య గమనించండి. ఆత్మ తండ్రి, మీరే మాతో నేరుగా సూటిగా మాట్లాడి వివరించమని యేసయ్య పరిశుద్ధ నామంలో అతి వినయంతో వేడుకుంటున్నాం పరమ తండ్రి. ఆమేన్. 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 ప్రకటన గ్రంథము 16వ అధ్యాయము 19వ వచనాన్ని ముందుగా ధ్యానిద్దాం. ఎందుకనగా 16వ అధ్యాయంలో 7 పాత్రల కుమ్మరింపు జరిగిపోయింది. దేవదేవుని యొక్క మహా ఉగ్రత పాత్రలని ధ్యానించాము. అందులో మరీ ముఖ్యమైనటువంటి సంభవము 19వ వచనంలో ఉన్నది. ప్రసిద్ధమైన మహాపట్టణము 3 భాగములాయను. ప్రసిద్ధమైన మహాపట్టణం అనగా రోమ్. అది రోము 3 భాగాలుగా పగిలిపోయింది. ఏదైతే చక్రం తిప్పిందో, ఏదైతే దశరాజ్య కూటమిని ఏర్పాటు చేసిందో, ఏదైతే అన్ని విధాల యాంటీక్రైస్ట్కు సహాయం చేసిందో, ఆ పట్టణమే 3 ముక్కలైపోయింది. ఆ తర్వాత అన్యజనుల పట్టణంలో కూలిపోయాయి. అన్యజనుల పట్టణాలు 197 కంట్రీస్లో దాదాపుగా అన్యజనుల పట్టణాలన్నీ కూడా కూలిపోయాయి. తన తీక్షణమైన ఉగ్రతను మధ్యము గల పాత్రను మహాబబులోనికి ఇయ్యవలనని దానిని దేవుని సముఖమందు జ్ఞాపకం చేసిరి. ఇప్పుడు బబులోనును ట్రీట్మెంట్ జరగాలి అని జ్ఞాపకం చేయడం మనం చూసాం. ఏ విధంగా తండ్రి బబులోని విషయమై తీర్పు తీర్చాడో ధ్యానించబోతున్న అధ్యాయమే ప్రకటన గ్రంథం 18వ అధ్యాయం. ఒకసారి 18వ అధ్యాయము 1-2 వచనాలు చదువుదాం. అటు తర్వాత మహాధికారము గల వేరొక దూత పరలోకము నుండి దిగివచ్చుట చూచితిని. అతని మహిమ చేత భూమి ప్రకాశించెను. అతడు గొప్ప స్వరముతో ఆర్భటించి ఇట్లనెను, మహాబబులోను కూలిపోయెను. అది దయ్యములకు నివాస స్థలమును, ప్రతి అపవిత్రాత్మకు ఉనికి పట్టును, అపవిత్రమును అసహ్యమునైన ప్రతి పక్షికి ఉనికి పట్టును ఆయను. ఇప్పుడు గమనించవలసింది ఏమిటనగా, అటు తర్వాత మహా అధికారము గల వేరొక దూత పరలోకం నుండి దిగవచ్చుట చూచితిని అన్నాడు. మహా అధికారము కలిగినటువంటి వేరొక దూత. ఇదివరకే చెప్పాను, మరొక మారు జ్ఞాపకం చేస్తున్నాను. పరలోకంలో మహా అధికారం కలిగినటువంటి దూతలు చాలా ఉన్నాయి. మొట్టమొదటిగా 4 జీవులు అధికారం కలిగిన దూతలే. 24 పెద్దలు మహాధికారం కలిగినటువంటి ఆలోచన సభ. ఆ తర్వాత మార్నింగ్ స్టార్స్ ఉన్నారు, సెరాపులు ఉన్నారు, కెరూబులు ఉన్నారు. ఆలయంలో యాజక రారాజులుగా ఉన్నటువంటి దూతలు ఉన్నారు. వారిని కూడా మనం చూసాం 15వ అధ్యాయం 5, 6, 7 వచనాలు ప్రకటన గ్రంథంలోని. అంత మాత్రమే కాక మిఖాయేలు, గాబ్రియేలు మహాధికారం కలిగినటువంటి ఒక దూతను
ప్రకటన గ్రంథం 15వ అధ్యాయం 2వ వచనంలో చూసాం. మహా అధికారం కలిగినటువంటి వేరొక దూత ప్రకటన గ్రంథము 10వ అధ్యాయం 1-2 వచనాలు చూసాం. అదేవిధంగా మహా అధికారం కలిగినటువంటి ఇంకొక దూత పరలోకం నుండి దిగవచ్చుట చూచితిని అని ఇక్కడ యోహాన్ రికార్డ్ చేస్తున్నాడు. ఆయన గొప్ప స్వరముతో ఆర్భటించి ఒక అనౌన్స్మెంట్ చేసింది ఏమిటనగా, బబులోను, మహాబబులోను కూలిపోయాను. మీరు జాగ్రత్తగా ధ్యానించినట్లయితే కూలిపోయినను ఒకసారి అంటే సరిపోతుంది. కూలిపోయాను అని 2 సార్లు అనడంలో దాని యొక్క భావము, దాని యొక్క అర్థం ఏమిటనగా కన్ఫర్మ్ చేస్తున్నారు. అందుకే యేసయ్య కూడా ఈ భూమి పైన బెరేలి అని 1-2 మార్లు అనడము మనం గమనించాం, చూసాం, ధ్యానిస్తూ ఉన్నాం కూడా. అంత మాత్రమే కాక అది దెయ్యములకు నివాస స్థలమని, ప్రతి అపవిత్రాత్మకు ఉనికి పట్టని, అపవిత్రమును అసహ్యమైన ప్రతి పక్షికి ఉనికి పట్టు అని కూడా చెప్పడం లేఖనాలు మనం చూస్తున్నాం. ఈ 18వ అధ్యాయం నెరవేర్పు పాత్రల కుమ్మరింపు జరిగిన వెంటనే సంభవించే సంభవం గుర్తుంచుకోండి. పాత్రల కుమ్మరింపు మరియు 18వ అధ్యాయం నెరవేర్పు దేనికి సూచన అనగా సెకండ్ హాఫ్ క్లోజ్ అవ్వబోతుంది. సాతాను యొక్క విజృంభణ 3.5 సంవత్సరాలు ఉంటుంది అని మనం ఇదివరకే ధ్యానించాము. ఆ సెకండ్ హాఫ్ కూడా క్లోజ్ అవ్వబోతుంది. ఇక ఈ 18వ అధ్యాయము బబులోనును పూర్తిగా కాల్చివేసి ట్రీట్మెంట్ ఇచ్చిన తర్వాత ఇక జరగబోయే సంభవము ఆర్మగిద్దోను యుద్ధమే. జాగ్రత్తగా ధ్యానించండి, నోట్ చేసుకోండి. ప్రకటన గ్రంథాన్ని బోధించేప్పుడు వీటిని ఒక ఆర్డర్లోనికి తీసుకొని వచ్చి చెప్పడానికి నేను ప్రయత్నం చేస్తున్నాను. మీరు అదేవిధంగా నోట్ చేయడానికి ప్రయత్నం చేయాలి. బబులోను కూలిపోతుందని 732లోనే యెషయా ప్రవక్త 21వ అధ్యాయం 9వ వచనంలోనే ఆయన అనౌన్స్ చేశాడు, ఇది కూలిపోతుంది అని. బబులోను కూలెను దాని దేవతల విగ్రహములన్నిటినీ ఆయన నేలను పడవేసి ఉన్నాడు. చూడండి, అక్కడ కూడా కూలెను 2 సార్లు మెన్షన్ చేయడం కనబడుతుంది. మనకు ఒక ప్రశ్న వస్తుంది, ఇంత సుందరమైన దేశము, అంత వైభవంగా కట్టబడినటువంటి దేశము ఎందుకు కొట్టివేయవలసి వస్తుంది? ఎందుకు పూర్తిగా కాల్చివేయవలసి వస్తుంది? ఎందుకు పూర్తిగా సమూలంగా నాశనం చేయవలసి వస్తుంది? మనం జాగ్రత్తగా గమనించినట్లయితే మన తండ్రి అయిన దేవుడు పక్షపాతి కాదు. అపోస్తుల 10:34 ప్రకారంగా, 1 పేతురు 1:17 ప్రకారంగా, రోమీలు రాసిన పత్రిక 2వ అధ్యాయం 11వ వచనం ప్రకారంగా హీ ఈజ్ జస్టిఫైడ్ గాడ్. ఏ పని చేసినా పక్షపాతం లేకుండా చేస్తాడు. ఎవరు చేసినది వారి మీదకే వస్తుంది, పక్షపాతం ఉండదు. మన జీవితాల్లో కూడా మరీ విర్రవీగి కన్ను మిన్ను కానక జీవిస్తున్న వారు ఈ ఇన్సిడెంట్స్ని మనసులో పెట్టుకొని జాగ్రత్తగా ఉండాలని నేను మీకు ప్రభుపేట విజ్ఞప్తి చేస్తున్నాను. ఇంత సుందరంగా కట్టబడినటువంటి పట్టణం,
ఒక రకంగా చెప్పాలంటే ప్రపంచాన్నే ఉర్రూతలూగించే పట్టణం. హ్యాంగింగ్ గార్డెన్స్ అక్కడనే ఉన్నాయి. విమానాలు, చాపర్స్ అనగా హెలికాప్టర్స్ కూడా పైన ల్యాండ్ అవ్వడానికి వీలుగా కట్టబడే కట్టడాలు ఏర్పరచబడుతున్నాయి. ప్రపంచంలో ఉన్న అగ్రదేశాలు, ధనవంతులందరూ కూడా బబులోన్లో ఒక ఫ్లాట్ కానీ ప్లాట్ కానీ లేకపోతే సిగ్గుపడవలసిన రోజులు అని చెప్పుకునే రోజులు వచ్చేస్తున్నాయి. ప్రతి ఒక్కరూ కూడా బాబిలోన్తో సత్సంబంధాలు ఏర్పరచుకొని అతి ఖరీదైనటువంటి దేశముగా, వైభవముతో కూడినటువంటి దేశముగా ఏర్పరచబడే ముస్తాబవుతుంది. అంత మాత్రమే కాదు, సాతాను యొక్క కుమారుడైన యాంటీక్రైస్ట్ ముఖ్య పట్టణమే అది. ఇదివరకే నేను చెప్పాను. త్రిత్వాన్ని వారు ఏర్పరచుకొని తండ్రి అయిన సాతానుడు దేవుని యొక్క ప్రతిరూపముగాను, కుమారుడైన యాంటీక్రైస్ట్ అతని యొక్క అనునాంగ కుమారుడు గాను అతని ముఖ్య పట్టణము బాబిలోను ఏర్పరచుకొని జరిగించబోతున్నటువంటి కార్యాలనే మనం ఇప్పుడు చూడబోతున్నాం. రీసెంట్ మీరు న్యూస్ చూసినట్లయితే ముస్తాబించబడుతుంది. ఎప్పటి వరకు కనుక ప్రభు కొట్టేసేంతవరకు. నేను మరలా చెప్తున్నాను, ఎందుకు ఇంత సుందరమైన దేశాన్ని తండ్రి కొట్టివేస్తున్నాడు? కొన్ని సంఘటనలు మీకు బైబిల్లో నుంచి తెలియజేస్తాను. నిర్గమకాండము 17వ అధ్యాయము 8 నుంచి 16 చదవనక్కర్లేదు, నోట్ చేయండి. నిర్గమకాండము 17వ అధ్యాయము 8 నుంచి 16 వచనాలు చూసినట్లయితే అక్కడ ఒక జనాంగము, అమాలేకేయులు అనే జనాంగము ఇజ్రాయేలు మీదకి, ఇజ్రాయేలీల జనాంగముపైకి మూకుమ్మడిగా పడి యుద్ధము చేయాలని, వారిని సర్వనాశనం చేయాలని వారు చేసిన వికృతపు చేష్టలకు తండ్రి వారితో యుద్ధము జరిగించి, యెహోషువ యుద్ధం చేశాడు, మీకు బాగా తెలుసు. చిత్తుగా ఓడించి ఒక మాట అక్కడ అన్నాడు. అదేమిటనగా, వారి పేరు ఆకాశం కింద ఉండకుండా తుడిచివేస్తాను అని. ఆకాశం క్రింద ఉండకుండా తుడిచివేస్తాను. ఎందుకనగా ఎవరైనా సరే, అప్పుడే కాదు ఇప్పుడే కాదు, ఎప్పుడైనా సరే వికృత చేష్టలు, అనవసరమైనటువంటి ఈర్ష్య, రాగ ద్వేషాలతో చేసే పగతో కూడినటువంటి పనులను తండ్రి ఎప్పుడూ ఒప్పుకోడు, అస్సలు ఒప్పుకోడు. అందుకే ఈనాడు అమాలేకీయులు లేనే లేరు. మీకు ఎస్తేరు గ్రంథంలో ఉన్నటువంటి హామాను ఎవరో తెలుసా? అమాలేకీయుడే. ఎస్తేరు గ్రంథము 3వ అధ్యాయం 1వ వచనంలో కనపడుతుంది. ఆగాకీయుడైన హామాను అని. ఆగాకీయుడు అనగా అమాలేకీయుడే. ఎక్కడున్నా వారి వికృత చేష్టలు చూడండి. అదే హామాను లక్షలాది యూదులను చంపాలని ఒక తాకీదును ఏర్పాటు చేసుకున్నాడు. అందుకే వాడి పిల్లలందరూ కూడా సర్వనాశనం అయిపోయారు. ఎస్తేరు గ్రంథాన్ని బాగా చదవండి. ఆ తర్వాత అటువంటి జనాంగమే అష్షూరు. అష్షూరు కూడా 740లో 740 BCలో ఇజ్రాయేలునందరినీ కూడా సమూలంగా తుడిచివేసి, నాశనం చేసి, స్కాటర్ చేసేసి 10 గోత్రముల వారిని వెలగొట్టినటువంటి షల్మానేశ్వర్ 5 అనే రాజు చేసిన అకృత్యపు పనులను బట్టి తండ్రి అన్నాడు, ప్రపంచ పటములో నుంచి తుడిచివేస్తా అన్నాడు. హల్లెలూయా. చూడండి, ప్రపంచ పటములో నుంచే తుడిచివేస్తా అన్నాడు. ఎక్కువగా నేను జ్ఞాపకం చేసి ముందుకెళ్తున్నాను. ఇన్ ది సేమ్ మేనర్ ఆ తర్వాత కాలంలో అష్షూరుకి తూర్పు వైపున ఉన్నటువంటి బాబిలోను, పడమర వైపు ఉన్నటువంటి సిరియాలో అష్షూరు 2 భాగాలుగా చీలిపోయి, కలిసిపోయి ఈనాడు ప్రపంచ పటములోనే లేదు. కేవలము
వేరే దేశం మీద పడి దోచుకొని చంపి లక్షలాది దేవుని ప్రజలను వెళ్ళగొట్టడానికి ప్రయత్నించిన వారు అశూరియులు. ట్రీట్మెంట్ వారికి ఇచ్చాడు. ఆ తర్వాత బాబిలోన్ 607లో నెబుకద్నెజర్ II అనే రాజు బబులోను మీదకి యుద్ధానికి వచ్చి ఎంతటి ఘోర కలి చేశాడో అనేక మార్లు వివరించాను, చెప్పవలసిన అవసరం లేదు. అప్పటికి ప్రవచనాలు ఒకవైపు ఇర్మియా చెప్తున్నాడు, ఒకవైపు ఇర్మియా యెరూషలేములో నుండి ప్రవచిస్తున్నాడు. ఆ ప్రవచనాలు నెబుకద్నెజర్ దాకా వెళుతున్నాయి. నెబూజరదాను అనే అతని అంతరంగ సేవకుడు క్యారీ అవుట్ చేస్తూనే ఉన్నాడు. ఒకవైపు బాబిలోన్లోనే చెరలో పట్టుబడి వెళ్ళిపోయినటువంటి ఎహెజ్కేలు కూడా ప్రాఫెసీ చేశాడు. ఇదిగో బబులోను, అనవసరంగా నీవు దేవుని ప్రజలను ముట్టుకుంటున్నావు, నీకు ట్రీట్మెంట్ జరుగుతుందని. కానీ మూర్ఖపు మనసు ఎప్పుడు కూడా మంచి మాటలను స్వీకరించరు కూడా. మూర్ఖపు రాజులు, మూర్ఖపు ప్రవర్తన. ఆ దేశ ప్రజలలో మార్పు లేదు, ఆ దేశ అధినేతలలో మార్పు లేదు. ఆ శిక్షే తండ్రి ఈనాడు కూల్చివేత జరుగుతుంది. ఎన్నో హింట్స్ వచ్చాయి వారి జోలికి వెళ్ళొద్దని. హనన్య, అజర్యా, మిషాయేలు అనగా షడ్రక్, మెషక్, అబేద్నెగోలు అంటాం. వారు నెబుకద్నెజరుతో అనలేదా? చెప్పారు, నువ్వు పెట్టిన ప్రతిమలు కానీ అన్య దేవతలకు కానీ మేము మొక్కము. ఒకవేళ మా దేవుడైన యెహోవా మమ్మలను రక్షించకపోయినప్పటికీ, ఆయన సమర్థుడు సుమా, ఒక్కవేళ ఏ కారణం చేతనైనా మా పాపములను బట్టి రక్షించకపోయినప్పటికీ నీకు మాత్రం మేము నమస్కారము, నీ ప్రతిమలకు కానీ మేము నమస్కారం చేయమని అన్నారు. హల్లెలూయా. విశ్వాసమందు వారు ఏ మాత్రము కూడా వెనకాడలేదు. ఒకవైపు కరువు విలయతాండవం సిద్కియారాజు కాలంలో కరువు ఉండగా, రెండవ వైపు పరిశుద్ధాలయం కూల్చివేయడం ఎందుకు? పరిశుద్ధాలయంలో ఉన్న వెండి, బంగారము, ఇత్తడి సముద్రములు, 2 స్తంభములకు ఉన్నటువంటి ఇత్తడిని ఒలుచుకొని ఉపకరణములు బంగారువి, డాళ్ళు, అసలు బంగారము, వెండి, ఇత్తడి ఎంత ఉందో అంతా తీసుకొని పోయి చివరికి మందసాన్ని కూడా కాల్చి పారేశారు. దేవుని మందసాన్ని కాల్చి పారేశారు. అందుకే దేవుని ఉగ్రత నుంచి ఎలా తప్పించుకుంటారనుకున్నారు? దేవుని మందసాన్ని కాల్చేసి దేవుని ఆలయంను సమూలంగా నాశనం చేస్తే తండ్రికి కోపం రాదా? చెప్పండి. అందుకే ఇర్మియా గ్రంథం 51వ అధ్యాయం 9 నుంచి 11 వచనాలు ఒకవేళ చదివినట్లయితే, ఇర్మియా గ్రంథం 51 9 నుంచి 11. మనము బబులోనును స్వస్థపరచగోరితిమి, అయితే అది స్వస్థత నొందలేదు. చూడండి ఎంత క్లారిటీగా ఉంది చూడండి. మనము బబులోన్ని స్వస్థపరచగోరితిమి. చూసారా? ట్రీట్మెంట్ ఇవ్వక ముందే నీ ఇప్పటికైనా మారు అని చెప్తుంటే ఎందుకు మారుతారండి? మారట్లా. చదవండి పాస్టర్ గారు. అయితే అది స్వస్థత నొందలేదు, దాన్ని విడిచిపెట్టుడి, మన దేశములకు వెళ్ళదము రండి. దాని శిక్ష ఆకాశమంత ఎత్తుగా సాగుచున్నది, అది మేఘములంత ఉన్నతముగా ఎక్కుచున్నది. యెహోవా మన న్యాయమును రుజువుపరచుచున్నాడు. రండి, సియోనులో మన దేవుడైన యెహోవా చేసిన పని మనము వివరించుదాము. చాలండి, బాణములు చాలండి. ట్రీట్మెంట్ జరగబోతుంది అని ముందుగానే ప్రవచించాడు జెరెమియా.
నాకు ఇంకా ఆశ్చర్యం అనిపించింది ఏమిటంటే కీర్తనకారుడు కూడా 137వ కీర్తన 8వ వచనంలో కూడా ప్రవచించేశాడు. 137వ కీర్తన 8వ వచనంలో బాబిలోన్ ఏ విధంగా కూల్చగొట్టబడుతుందో, ఎంత అడ్వాన్స్గా క్రీస్తు పూర్వము 1000 సంవత్సరాలు అప్పుడే పాడు చేయబడబోవు బబులోను కుమారి, నీవు మాకు చేసిన క్రియలను బట్టి నీకు ప్రతీకారం చేయనివాడు ధన్యుడు. చాలండి, వెరీ క్లియర్. అసలు మీకు 137వ కీర్తన అంతా కూడా చదివితే ఇర్మియా ప్రవచనాలన్నీ అక్కడ కనపడతాయి. జాగ్రత్తగా చదవండి. ఆ 137వ కీర్తనను అనుసరించే బున్యం అనే ఒక టీము పాటలు పాడి ప్రార్థించారు. ఎంతమంది చెప్పినా విననటువంటి జనాంగం ఎవరంటే రాజులు కానివ్వండి, జనాంగం కానివ్వండి, బాబిలోనియన్స్. మీకు కొరింథీకి పౌలు గారు లెటర్ రాస్తూ ఒక మాట అంటాడు. మాసిదోనియా ప్రాంతంలో ఉన్నటువంటి ఒక పట్టణం ఉన్నది, దాని పేరు అకయ అంటాడు. అకయను మారు మనసు పొందమని తాను పరిచర్య చేసినప్పుడు అకయ పూర్తిగా మారు మనసు పొందింది. అకయ పొందడం అంటే ఒక మనిషి పేరు కాదండి, అది పట్టణము పేరు. అనగా పట్టణంలో ఉన్నటువంటి జనాభా పౌలు గారి యొక్క పరిచర్యను విని విశ్వాసముతో అంగీకరించి మారు మనసు పొందారు. 2వ కొరింథీ పత్రిక 9వ అధ్యాయం 1-2 వచనాల్లో సంవత్సరము క్రితమే అకయ సిద్ధపడి ఉన్నది. ఈనాడు మనం ఇంతవరకు కూడా ఇంకా సిద్ధపాటే లేదు. ఇంతవరకు కూడా మన పరిస్థితి ఏమిటో ఒకసారి ఆలోచించండి. అకయ సిద్ధపడిందని అప్పుడే రాశాడు. 2 కొరింథీ చాప్టర్ 8 కావచ్చు, చాప్టర్ 9 కావచ్చు. కానీ మనం మాత్రం సిద్ధపడటం లేదు. ప్రియులారా గమనించండి. నేను ఒక్కనే కదా, ఎస్, నీకున్న ఇంపార్టెన్స్ నీకు అర్థం కావట్లేదు. ప్రియుడా, ప్రియురాలా, తండ్రి ఒక్కరిని దృష్టిలో పెట్టుకుంటాడు. సొదొమ గొమొర్రాలను కొట్టబోయినప్పుడు ఆ ఒక్క లోతును దృష్టిలో పెట్టుకోలేదా? మర్చిపోతున్నారు ఎందుకు? లోతును బయటికి లాగి కొట్టాలనా? ఆవిడ ఉంటే ఎంత పోతే ఎంత అని కొట్టి పారేయచ్చు కదా. మనం మాత్రం అలా ఆలోచించాం. అబ్రహాంకి చెప్పాలా, ఇదిగో నేను సొదొమ గొమొర్రా పట్టణాలను కొట్టబోతున్నాను అన్నప్పుడు అబ్రహాం రిక్వెస్ట్ చేస్తున్నాడు కదా, అక్కడ నా అన్న కుమారుడైనటువంటి లోతు ఉన్నాడు దేవా, ఒక్క 10 మంది ఉంటే నువ్వు కొట్టకుండా వదిలేస్తావంటే 10 మంది కొట్టకుండా వదిలేస్తా అన్నాడు. అనగా అక్కడ ఎంతమంది లేరండి? 10 మంది కూడా లేరు. ఈనాడు మనం ఏ ప్రాంతాల్లో ఉంటున్నామో, మహాపట్టణాల్లో ఉంటున్న వారు ఉన్నారు, ఆయా పట్టణాల్లో ఉంటున్న వారు ఉన్నారు. అందులో ఒక్క 10 మంది ఉంటే చాలు, నేను దాని గురించి ఆలోచిస్తానని తండ్రి వాగ్దానం చేస్తున్నాడు కదా. అంటే 10 మంది కూడా లేని స్థితిలో దిగజారిపోతున్నాయి పట్టణాలు. ఆలోచించండి, ఒక నిమిషం ఆలోచించండి. ఈనాడు మన పరిస్థితులు అలానే దిగజారిపోయాయి. ఆనాడు బబులోను సంగతి అలా ఉంచండి, మన పరిస్థితి అలా ఉంది. ఇప్పటికీ మారు మనసు పొందక, బాప్తిస్మాలు తీసుకోక, రకరకాలైనటువంటి ఒకరికంటే ఒకరికి, ఒక చర్చికి ఇంకో చర్చికి పడని రోజులు వచ్చేసాయి. లూకాసు వార్త 18వ అధ్యాయం 8వ వచనంలో యేసయ్య అంటాడు, ఇదిగో మనిషి కుమారుడు మధ్య ఆకాశములకు భూమిపైకి వచ్చినప్పుడు అసలు విశ్వాసాన్ని నేను కనుగొనగలనా అన్నాడు. అక్కడ ఎంత విచారకరమో చూడండి. మీరు అది ఏ రాకడంటారో, బహిరంగ అంటారో, రహస్యం అంటారో నాకు తెలియదు, కానీ మధ్యాకాశానికి నేను వచ్చేసరికి అసలు విశ్వాసులే ఉండకుండా, ఒకసారి చదువుతారు ఆ మాట, 18వ అధ్యాయం 8వ వచనం 3వ లైన్. అయినను మనుష్య కుమారుడు వచ్చినప్పుడు ఆయన భూమి మీద విశ్వాసము కనుగొనునా. చూడండి,
ఈనాడు ఆలోచించండి, ఒక చర్చికి పడదు కదా, మీకు బాగా తెలుసు. వాటర్ టైట్ కంపార్ట్మెంట్స్గా ఏర్పరచుకున్నారు కదా. యేసయ్య రక్తంలో కడగబడినటువంటి సంఘాలమేగా మనమందరం. పేరు ఏమి పెట్టుకున్నప్పటికీ పౌలు గారు బాధతో 1 కొరింథీ పత్రికలో అన్న మాటలు అవే కదా. 1 కొరింథీ పత్రిక 1వ అధ్యాయం 12-11 వచనాలు అన్నాడు కదా. యేసయ్య యొక్క రక్తంలో కడగబడినటువంటి సంఘాలు మనం, యేసయ్య నామమును ధరించినటువంటి సంఘము మనం. ఎందుకు ఇంత వైవిధ్యాలు వచ్చేసాయి? ఎందుకు ఒకరికి పొసలడం లేదు? ఎందుకు విశ్వాసం లేకుండా పోతుంది? అసలు విశ్వాసమే లేకుండా పోతున్నారు ఎందుకు? కనుక మనము మన పట్టణం కొరకు, మన కుటుంబం కొరకు, మన సంఘం కొరకు అట్లీస్ట్ లేవాలి, ఉద్యమించాలి, ప్రార్థించాలి, అనేకులను వెలిగించాలి. ప్రతి వ్యక్తికి ఒక కుటుంబం ఉంది, ప్రతి వ్యక్తికి ఒక పల్లెటూరు, ఒక పట్టణము, ఒక రాష్ట్రము, ఒక దేశము ఉంది. మనందరికీ దేవుని యొక్క కాపుదల కావాలి, మనందరికీ కూడా బ్లెస్సింగ్స్ కావాలి, ఆశీర్వాదాలు కావాలి. కానీ సిద్ధపాటే లేదు, మనలోనే లేదు. అందుకే తండ్రి అంటున్నాడు, ఇంతకాలము అన్ని దేశాలను ఉర్రూ తొలగించినటువంటి ఈ బబులోన్ని కొట్టి పారేస్తున్నాను అన్నాడు. ఒకసారి మళ్ళీ ప్రకటన గ్రంథం 18లోనికి వద్దాం. 18వ అధ్యాయము 6వ వచనంతో అవుతున్నాను. దాని క్రియలు చొప్పున దానికి రెట్టింపు చేయుడు, అది కలిపిన పాత్రలో దాని కొరకు 2 ఇంతలు కలిపి పెట్టుడి. ఏదైనా సరే మనం చేసిన వాటికి 2 ఇంతలు రాబోతున్నది అన్న సంగతిని మర్చిపోవద్దు. దాని పాపములు ఆకాశములకు అంటుతున్నవి అన్నాడు 5వ వచనంలో. దాని నేరములను దేవుడు జ్ఞాపకము చేసుకుని ఉన్నాడు అని చెప్తుంది 5వ వచనంలో. 7వ వచనం చూడండి, అది నేను రాణిగా కూర్చుందుదానను, నేను విధవరాలను కాను, దుఃఖము చూడని తన మనస్సులో అనుకుని. ఇది కూడా యెషయా గ్రంథం 47:8లో రికార్డ్ చేయబడింది. ఇలాంటి జీవితాన్ని జీవిస్తున్న పట్టణంలో ఉన్న ప్రజ అలనాడు ఎన్ని వార్నింగ్స్ వచ్చినా కానీ మారినటువంటి ప్రజ, మనలో కూడా ఈనాటికి మారినటువంటి సంఘములు ఏర్పడి ఇంకా ఆలోచిస్తున్న వారికి ఇది ఒక కనువిప్పు అని చెప్తాను. 18th చాప్టర్ 8వ వచనం లాస్ట్ లైన్లో, అది అగ్ని చేత బొత్తిగా కాల్చివేయబడును. అగ్ని చేత బొత్తిగా కాల్చివేయబడతాయి. ఒకసారి మీరు యెషయా గ్రంథం 47వ అధ్యాయం 13వ వచనం చదువుతారా? నీ విస్తారమైన యోచనల వలన నీవు అలసి ఉన్నావు. జ్యోతిష్కులు, నక్షత్ర సూచకులు, మాసచర్య చెప్పువారు నిలవబడి నీ మీదికి వచ్చునని రాకుండా నిన్ను తప్పించి రక్షించుదురేమో అని ఆలోచించుము. చూడండి, అలనాడు ఆ దేశాల నిండా నిండిపోయింది ఈ జ్యోతిష్క శాస్త్రాలే, నక్షత్ర సూచనలే, మాసచర్యలు. ప్రతి నెల ఏం జరుగుతుందో కూడా వెతుకునే వాళ్ళు ఉన్నారు కదండి, లెక్కలేసి. మరి ఇప్పుడు ఎవరైనా ఏం చెప్తారో చూడని అడుగుతున్నాడు తండ్రి. హల్లెలూయా. ఎప్పుడైతే కొట్టేయడానికి మరి ఏ జ్యోతిష్కుడు చట్టం పడతాడో, ఏ నక్షత్రాలు చూసే సూచనల ప్రకారం చెప్తారో, ఏ మాసంలో ఏం జరుగుతుందో చెప్తారో,
కనుక్కోండి, వాళ్ళు ఏం చెప్తారో తెలుసుకోండి అని అలనాడే వార్నింగ్ ఇచ్చాడు 732లోనే. ఇప్పుడు కొట్టేస్తున్నాడు. మరి 9-10 వచనం చూడండి. దానితో వ్యభిచారం చేసి సుఖభోగములు అనుభవించిన భూరాజులు దాని బాధ చూసి భయక్రాంతులై దూరమును నిలబడి దాని దహన ధూమమును చూచినప్పుడు దాని విషయమై రొమ్ము కొట్టుకొనుచు ఏడ్చుచు, అయ్యో అయ్యో బబులోను మహాపట్టణమా, బలమైన పట్టణమా, ఒక్క ఘడియలోనే నీకు తీర్పు వచ్చాను. ఏదైనా సరే ఒక్కటే ఘడియ, దట్స్ ఆల్. 2020 అండ్ 2021లో మరి ఎన్ని కోట్ల జనాభా రాలిపోయారో మీకు తెలుసు. మొన్న ఈ మధ్య ఫ్లడ్ ఎఫెక్టెడ్ ఏరియాస్, భూకంపాలు జరిగి ఎర్త్క్వేక్ల ద్వారా మొన్న ఈ మధ్యనే రష్యా కింద భాగం, టర్కీ పై భాగం అంతా కూడా లక్షలాది మంది కనపడకుండా పోయారు. ఇప్పటికీ సరి చేసుకోలేకపోతున్నారు, కట్టుకోలేకపోతున్నారు. ఏ వ్యాపారమైనా ఏదైనా బబులోన్లోనే జరిగింది. 18వ అధ్యాయం 19వ వచనం చదువుతున్నాను. తమ తలల మీద దుమ్ము పోసుకొని ఏడ్చుచూ దుఃఖించుచూ, అయ్యో అయ్యో ఆ మహాపట్టణమా, అందులో సముద్రము మీద ఓడలు గల వారందరూ దాని అందరి అధిక వ్యయము చేత ధనవంతులయ్యారు. వారు అది ఒక్క ఘడియలోనే నాశనం అయిపోతున్నారు. ఒక్క ఘడియలోనే, ఒకే ఒక్క ఘడియ. ప్రపంచాన్ని అతలాకుతలకు చేసినటువంటి బాబిలోన్. 18వ అధ్యాయం 3వ వచనంలో అందుకన్నాడు, ఏలయనగా సమస్తమైన జనులు మహా ఉద్రేకముతో కూడిన దాని వ్యభిచార మద్యము త్రాగి పడిపోయేది. భూరాజులు దానితో వ్యభిచరించిరి. భూలోకమందుల వర్తకులు దాని సుఖభోగము వలన ధనవంతులైరి. వాళ్ళందరూ కూలిపోతున్నారు. ఇవే మాటలను ఇర్మియా గ్రంథం 25వ అధ్యాయంలో కూడా మెన్షన్ చేశాడు. 15-17 ఒకసారి చదువుతారా? ఇర్మియా 25:15-17. ఇశ్రాయేలు దేవుడైన యెహోవా నాకు ఇలాగ సెలవిచ్చుచున్నాడు, నీవు ఈ క్రోధపు మద్యపాత్రను నా చేతిలో నుండి తీసుకొని నేను నిన్ను పంపుచున్న జనములన్నిటికీ దాన్ని త్రాగింపుము. వారు దాన్ని త్రాగి సొక్కి సోలుచు నేను వారి మీదికి పంపుచున్న ఖడ్గమును బట్టి వెర్రివాన్రగుదురు. అంతటా యెహోవా చేతిలో నుండి నేను ఆ పాత్రను తీసుకొని యెహోవా నన్ను పంపిన జనములన్నిటికీ దాన్ని త్రాగించి తిని, నేటి వలనే పాడుగాను నిర్జనముగాను అపహాస్యాస్పదముగాను శాపాస్పదముగాను చేయుటకు యెరూషలేమునకును యూదా పట్టణములకును దాని మహారాజులకును దాని అధిపతులకును త్రాగించి తిని. చూడండి, మరియు చాలండి తర్వాత చదవండి. ఇక బాబిలోన్ గురించి మేజర్ ప్రాఫిట్స్ 5గురిలో ఒక మోషే తప్ప, ఈవెన్ డానియల్ ప్రాఫెసీ చేశాడు, యెషయా చేశాడు, ఇర్మియా చేశాడు, ఎజికేల్ చేశాడు. మైనర్ ప్రాఫిట్స్ 12 ప్రాఫిట్స్ కూడా అక్కడక్కడ వారు కూడా చెప్పడం జరిగింది. ఇవి ప్రవచనాలంటే. ప్రసంగి గ్రంథంలో నేను నిన్ననే చెప్పాను, తిరగటి రాళ్ల ధ్వని తగ్గిపోవును అని. ప్రసంగి గ్రంథము 12వ అధ్యాయంలో మెన్షన్ చేసినటువంటి తిరగటి రాళ్ల ధ్వని ఎవరు అనుకుంటున్నారు? బాబిలోన్. నోట్ చేయండి, అక్కడ ముసలితనము కాదు, పళ్ళు కాదు. మళ్ళీ చెప్తున్నాను, పళ్ళు ఊడిపోతే తిరగటి రాళ్ళ ధ్వని తగ్గిపోతుందని చెప్పుకుంటున్నాం మనం. మన పళ్ళు ఉన్నా ఊడిపోయినా పెద్ద ఫరకేం పడదు. కానీ ఇక్కడ ప్రపంచాన్నే ఒక నూర్పుడిలాగా నూరినటువంటి తిరగటి రాళ్ళ ధ్వనితో
ఉర్రూత లోగించి మత్తులోనికి తీసుకొని పోయినటువంటి బబులోను గురించి చెప్తున్నాడు తండ్రి అక్కడ. ప్రకటన గ్రంథము 18వ అధ్యాయము 20-21 వచనాలు చదువుతున్నాను చూడండి. పరలోకమా, పరిశుద్ధులారా, అపోస్తులారా, ప్రవక్తలారా, దానిని గూర్చి ఆనందించుడి. ఏలయనగా దాని చేత మీకు కలిగిన తీర్పుకు ప్రతిగా దేవుడు ఆ పట్టణమునకు తీర్పు తీర్చి ఉన్నాడు. ఇందాకనే జ్ఞాపకం చేశారు, చూశారా? ఆ జ్ఞాపకానికి ఆన్సర్ ఇక్కడ చెప్తున్నారు. ఆ పట్టణానికి తీర్పు తీర్చు ప్రభు అని 16వ అధ్యాయం 19వ వచనం మనం చదివామే. ఆ తీర్పు ఇక్కడ చెప్తున్నారు. ఆ తర్వాత 21వ వచనంలో, తర్వాత బలిష్ఠుడైన ఒక దూత గొప్ప తిరగట రాతి వంటి రాతిని ఎత్తి సముద్రంలో పడవేసి, ఈలాగు మహాపట్టణమైన బబులోను వేగముగా పడద్రోయబడి ఇక ఎన్నటికి నీ కనపడకపోవును. తీసి పారేశాడు తండ్రి. ఇక ఎన్నటికీ కనపడకపోవును. అటువంటి దశకు మనం వెళ్ళకూడదండి. మన పట్టణాలు కూడా వెళ్ళకూడదు. కొన్ని పట్టణాలు విపరీతమైనటువంటి వ్యభిచార ప్రవృత్తిలో, మరణకరమైన ప్రవృత్తిలో మునిగిపోయి ఉన్నాయి. విగ్రహారాధనలతో మునిగిపోయి ఉన్నాయి. ఇరవై 23వ వచనాన్ని చదువుదాం. 23. దీపపు వెలుగు నీలో ఇకను ప్రకాశింపనే ప్రకాశింపదు. పెండ్లి కుమారుని స్వరమును, పెండ్లి కుమార్తె స్వరమును నీలో ఇక ఎన్నడను వినబడవు అని చెప్పాను. మీరు 23 మొదటి చదవండి. జనములనియు నీ మాయమంత్రముల చేత మోసపోయేది కావున వైనికుల యొక్కయు, గాయకుల యొక్కయు, పిల్లను గ్రోవి ఊదువారి యొక్కయు, బూరలు ఊదువారి యొక్కయు శబ్దము ఇక ఎన్నడను నీలో వినబడదు. మరి ఏ పాస్టర్ గారు ఇంతగా ప్రజలను ఆకట్టుకున్నటువంటి స్థితిని ఇక్కడ వివరిస్తున్నాడు. వైణికుల యొక్కయు, గాయకుల యొక్కయు, పిల్లనగురు ఊదువారి యొక్కయు, బూరలు ఊదువారి యొక్కయు శబ్దం ఇక నీలో ఎన్నడూ వినపడదు. ఏ శిల్పమన్న చేయు శిల్పి ఎవడనూ నీలో ఎంత మాత్రము కనపడ్డు అని చెప్పి, తిరగటి ధ్వని ఇక ఎన్నడూ నీలో వినపడదు. తిరగటి ధ్వని అనగా ఇక నీ నుండి ప్రపంచమునకు ఎటువంటి ఆకర్షణతో కూడినటువంటివి కనపడకుండా తీసి పారేస్తున్నానని చెప్పాడు. దీనికి కారణం ఏమిటనగా, ఈ పట్టణములో పరిచర్య చేద్దామని మనలాంటి వాళ్ళు ఇప్పటికీ వెళుతున్నారు. పాపం దేవుని యొక్క పిలుపునందుకొని వెళుతున్నారు. వాళ్ళందరినీ వాళ్ళు ఏం చేస్తున్నారంటే చంపి పారేస్తున్నారు, ఇంకా చంపి పారేస్తారు. చూడండి, దీపపు వెలుగు నీలో ఇకను ప్రకాశింపనే ప్రకాశింపదు. పెళ్లి కుమారుని స్వరము, పెళ్లి కుమార్తె స్వరము నీలో ఇక ఎన్నడను వినబడదు అని చెప్పాడు. మరియు 24వ వచనం, ప్రవక్తల యొక్కయు, పరిశుద్ధుల యొక్కయు, భూమి మీద వధింపబడిన వారందరి యొక్కయు రక్తము ఆ పట్టణములో కనబడెను. చూశారా? అందరిని చంపుకుంటూ విర్రవీగుతూ తిరుగుతున్న వారందరికీ తీర్పు రాబోతుంది. ఈనాడు మన దగ్గర కూడా చాలా అకృత్యపు పనులు జరుగుతున్నాయి, మీకు తెలియదు కాదు. కానీ తండ్రి వాడికి తీర్పు ఇవ్వడం మొదలైతే ఇలానే ఉంటుంది. మీకు ఒక విషయం చెప్పి ఇక్కడ ఈ అధ్యాయాన్ని ముగిస్తాను. 18వ అధ్యాయం 4వ వచనం చూడండి ఒక్కసారి. మరియు ఇంకొక స్వరము పరలోకములో నుండి ఇలాగ చెప్పగా వింటిని, నా ప్రజలారా, మీరు దాని పాపములలో పాలివారు కాకుండానట్లును, దాని తెగుళ్లలో ఏదియో మీకు ప్రాప్తింపకుండునట్లును దానిని విడిచి రండి. ఈ మాటలు జాగ్రత్తగా అండర్లైన్ చేయండి అందరూ. హల్లెలూయా. ఎంతమందికి అర్థమైందో ఏమో కానీ హల్లెలూయా. ఇక్కడ చూడండి, ఎవరైతే దేవుని నామములో ఉండి మారు మనసు పొంది బాప్తీసం తీసుకొని పరిశుద్ధులుగా సిద్ధపడి ఉన్నారో వారికి తండ్రి ఒక అనౌన్స్మెంట్ ఇస్తున్నారు, మీరు బయటకు వచ్చేయండి. ఇది అలా నాడు లోతుని బయటకు పిలిచి కొట్టినట్టుగా
బయటికి పిలిచి కొట్టేయబోతున్నాడు. మనం అందరం బయటకు వచ్చి అక్కడిని కొట్టేస్తాడు. అర్థమైందండి? ఎవరైతే పోయి అక్కడ సెటిల్ అవుతారో లోతు బయటకు వచ్చినట్లే వచ్చేయమని చెప్పేస్తున్నాడు. అందరూ బయటకు వచ్చిన తర్వాత కొట్టేస్తాడు. ఇప్పుడు కొంచెం ఆలోచించాల్సింది ఏమిటంటే, ఈ సెకండ్ హాఫ్ లాస్ట్ డేస్లో కూడా పరిస్థితులు ఉన్నారు అక్కడ, వారికి అనౌన్స్మెంట్ పెడుతుంది. ఇది ఆలోచించాలి కదా అంటాను నేను. అండర్లైన్ చేయండి. ఇవన్నీ ఒక దగ్గర చేస్తే మీకే అర్థమవుతుంది. లాస్ట్ ఇక ఈ 18 అధ్యాయం అయిపోయిన తర్వాత ఇంకా సెకండ్ హాఫ్ ఉండదు. ఇంకా ఆర్మగెద్దోను యుద్ధం యొక్క నడిపింపే జస్ట్ డేస్తో క్లోజ్ అయిపోతుంది సెకండ్ హాఫ్. అప్పుడు కూడా చెప్తున్నాడు, నా ప్రజలారా మీరు దాని పాపములో పాలువారు కాకుండానట్లు లోతుతో మాట్లాడినట్టే దాని తెగుళ్లలో ఏది మీకు ప్రాప్తించకుండునట్లు దానిని విడిచి బయటకు రండి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. తండ్రి ఎప్పుడు కూడా తన ప్రజలను కాపాడుకుంటాడు అనటానికి ఇది ఒక నిదర్శనము. 2వ దశలోనికలు రాసిన పత్రిక 1వ అధ్యాయం 6-7 వచనాల తర్వాత చదవండి. తండ్రి తీర్పులో చక్కగా అన్నీ వివేచిస్తూ అన్నిటినీ చూస్తూ తన బిడ్డలకు ఏమాత్రం దెబ్బ కూడా తగలనీయకుండా తీసుకొని వస్తాడు. అయిపోయింది. ఇప్పుడు బబులోను కూలిపోయాను. ఇక సెకండ్ హాఫ్ క్లోజ్ అవ్వడానికి ఈ బాబిలోనుతో అయిపోయిందని చెప్తున్నాను. ఇక జరగబోయే సంఘటన ఏమిటనగా, యాంటీ క్రైస్ట్ ఎవరైతే ఉన్నారో మీకు బాగా తెలుసు. సిరియాలో ఉన్నాడు, పక్కకైపోయాడు. 16వ అధ్యాయము 13వ వచనాలు మనం ధ్యానించాం కదా. యూఫ్రటీస్ నది ఎండిపోయి ఆర్మగెద్దోను యుద్ధం కొరకు సిద్ధపాటు జరిగిన సంభవాన్ని మనం ధ్యానించాం. అంతా సిద్ధంగా ఉంది. ఈ లోపల ఈ 18వ అధ్యాయము బబులోనికి వచ్చిన తీర్పు తర్వాత ఆ టైం పీరియడ్ కూడా అయిపోవడము, ఇజ్రాయేలీలు ఎక్కడ ఉన్నారో బయటపడ్డము, వేగుల వారి ద్వారా వారికున్న ఇన్ఫర్మేషన్ ద్వారా యాంటీ క్రైస్ట్ నాకు ఈ న్యూస్ అందిన వెంటనే తను తూర్పు దేశపు సహాయంతో కొన్ని దేశాలను కలుపుకొని ఎవరి మీద యుద్ధానికి వస్తారండి? ఇప్పుడు 3.5 సంవత్సరాలు దాచిపెట్టబడి ఉన్న ఆర్థడాక్స్ జ్యూస్ అయినటువంటి ధర్మశాస్త్ర సంబంధమైనటువంటి యెరూషలేము ప్రజ మీదకు యుద్ధానికి బయలుదేరతాడు. సమయం అయిపోయింది కనుక, 7 years అయిపోయింది కనుక, వారు బయటపడ్డారు కనుక ఇక యుద్ధానికి బయలుదేరతాడు. సైన్యాలతో వచ్చేస్తాడు. వీరు ఎక్కడైతే పెట్రా ప్రాంతంలో ఉన్నారో, సెలా అని పెట్రా అని ప్రాంతం అని చెప్పాను, మీకు గుర్తుండి ఉండొచ్చు. ఆ ప్రాంతం నుండి వీరు ఉత్తరము వైపుకి బయలుదేరి వచ్చేస్తూ ఉంటారు. వీరు మరలా యెరూషలేములోకి ఎంటర్ అవ్వడము, ఆ వెనుక మాటుగా యాంటీ క్రైస్ట్ అతనిని సపోర్ట్ చేస్తున్న దేశాలతో యుద్ధానికి రావడం జరుగుతుంది. ఇంతవరకు అర్థమైంది అనుకుంటున్నాను. ఈ సీన్ ఎలా ఉంటుందంటే చాలా జాగ్రత్తగా ఉండండి. ఈ సీన్ ఎలా ఉంటుందంటే, అలనాడు ఈజిప్టులో ఎర్ర సముద్రం దగ్గరికి వచ్చి వీళ్ళు అవుతారు ఇజ్రాయేలీలు.
అప్పుడు వెనక మాటన ఫరో సైన్యం రావడం చూస్తాం. గుర్తున్నది అనుకుంటా మీ అందరికీ. ముందు వైపు ఎర్ర సముద్రము, వెనక వైపు ఫరో సైన్యము, మధ్యలో ఇజ్రాయేలీలు మిగిలిపోయారు. అలనాడు ఏ విధంగా అయితే భయక్రాంతులై ఉన్నారో అదే విధంగా ఈ సిచ్యువేషన్ కూడా, ఈ సీన్ కూడా రాబోతుంది. మీరు ఎక్కడ దాకా వచ్చారనగా ఎదురుగా సియోను కొండ, ఎదురుగా ఎవరండి? సియోను కొండ, వెనక వైపు యాంటీక్రైస్ట్ సైన్యం. అప్పుడు వారి మనోనేత్రాలు వెలిగించబడడం జరుగుతుంది. ప్రార్థన చేయడం మొదలు పెడతారు. ప్రభువా దేవా, మేము చేసిన తప్పులకు మాకు సహాయం చేయమని ప్రార్థన చేస్తారు. హోషేయ గ్రంథము 5వ అధ్యాయం 15వ వచనం చదువుతారా? వారు మనస్సు త్రిప్పుకొని నన్ను వెదకు వరకు నేను తిరిగి నా స్థలమునకు పోవుదును. తమకు దురవస్థ సంభవింపగా వారు నన్ను బహుశీఘ్రముగా వెతుకుదురు. చూశారా? ఇది తండ్రి చెప్పినటువంటి ప్రవచనం ఏమిటంటే, ఎప్పుడైతే ఇజ్రాయేలీలు, జాగ్రత్తగా అందరికి అర్థం అవ్వాలి ఇది, ఎప్పుడైతే ఇజ్రాయేలీలు ఇంతవరకు ప్రభువుని నమ్మకుండగా, యేసయ్యను నమ్మలేదు కదండి. యేసయ్య అన్నాడు కదా, యోహాను సువార్త 5వ అధ్యాయము 43వ వచనంలో అంటాడు, నేను ఆయన నామమున వచ్చి ఉన్నాను, కానీ మీరు నన్ను అంగీకరించలేదు. వేరొకడు ఆ నామమున వచ్చినప్పుడు మీరు అంగీకరిస్తారని చెప్పిన మాట ప్రకారంగానే యాంటీక్రైస్ట్ నమ్మారు, కానీ యేసయ్య నమ్మలేదు. అందుకే యేసయ్య అప్పుడే హోషేయ గ్రంథంలో దేవదేవుడు చెప్పింది ఏమిటనగా, మీకు దురావస్థ సంభవించి ప్రార్థన చేసినప్పుడు నేను తప్పకుండా వస్తానని ప్రాఫెసీ చెప్పాడు. హోషేయ గ్రంథం 5:15. జకర్యా గ్రంథము 13:9 కూడా చదువుతారా? ఆ 3వ భాగమును నేను, వారు నా నామమును బట్టి మొరపెట్టగా నేను వారి మొరను ఆలకింతును. చూశారా? మీరు నా జనులను నేను, అక్కడ కూడా అదే, మీరు నా నామమున మొరపెడితే నేను తప్పకుండా ఆలకిస్తాను. ఈనాడు ఇది కూడా మనకి చెప్పిన మాటలు కూడా అదే. నీకు ఆపద సంభవించినప్పుడు నువ్వు ప్రార్థన చేయాలి, ఆయన నామంలో ప్రార్థన చేయాలి. మనకి కూడా అనేక ఆపదలు రావచ్చు, అనేక కుటుంబాల్లో ఉన్న పరిస్థితులు కావచ్చు, ఆరోగ్య పరిస్థితులు కావచ్చు, ఏదైనా కావచ్చు. అసలు ప్రార్థనే చేయకుండా బిగదీసుకుని ఉండేవాళ్ళు ఎంతోమంది ఉన్నారు. మరీ ముఖ్యంగా చూడండి, ఇజ్రాయేలీలు దేవుడు సందర్శించిన రోజులలో అసలు పట్టించుకోలేదు. మత్తయి సువార్త 23వ అధ్యాయం 39 నోట్ చేయండి, ఇది కూడా చాలా ఇంపార్టెంట్. మత్తయి 23:39. ఇది మొదలుకొని ప్రభువు పేరట వచ్చువాడు స్తుతింపబడును గాకని మీరు చెప్పు వరకు నన్ను చూడరని మీతో చెప్పుచున్నాను. ఎంత క్లియర్గా చెప్పాడో చూడండి. మీరు అనగా ఓ ఇజ్రాయేలీయులారా, మీకు జాగ్రత్తగా చెప్పాలంటే చాలా టైం తీసుకుంటుంది, కానీ నేను చెప్పడానికి ప్రయత్నం చేస్తున్నాను. యేసయ్య లూకాసు వార్తలో 19వ అధ్యాయంలో క్లియర్గా 41వ వచనములో ఆ పట్టణమును చూసి కన్నీరు కార్చి ఏడ్చి, ఒకసారి 41 చదువుతారు. 1941. ప్రభువు నిన్ను దర్శించిన కాలము నీవు ఎరుగకుంటేవి గనుక నీ శత్రువులు నీ చుట్టూ గట్టు కట్టి ముట్టడి వేసి అన్ని ప్రక్కలను నిన్ను అరికట్టి నీలో నిన్న నీ పిల్లలతో కూడా నిన్ను నేల కలుపు. అప్పుడు మీరు అరవడానికి ట్రై చేస్తారు. చూసారా?
అప్పటికైనా నేను వస్తా అన్నాడు. నిజంగా చెప్పాలంటే తండ్రి ఎంత ప్రేమ కలిగిన వాడో చూడండి. మనము ప్రార్థన చేస్తే చెల్లించిపోయే తండ్రి, మన కొరకై అన్ని ఏర్పాట్లు చేసినటువంటి యేసయ్య మనకి ఉన్నాడు. ఇవన్నీ కూడా ఇజ్రాయేల్కి అప్పుడు గుర్తుకొచ్చింది. ఇవన్నీ అప్పుడు గుర్తుకొచ్చాయి. అప్పుడు గుర్తుకొచ్చిందండి వాళ్ళకి. అప్పుడు గుర్తుకొచ్చి మొరపెట్టడం మొదలు పెడతారు. జకర్యా గ్రంథము 12వ అధ్యాయము 10వ వచనం. దావీదు సంతతి వారి మీదను యెరూషలేము నివాసుల మీదను కరుణ నొందించు ఆత్మను, విజ్ఞాపన చేయు ఆత్మను నేను కుమ్మరింపగా, వారు తాము పొడిచిన నా మీద దృష్టి ఉంచి, ఒకడు తన ఏక కుమారుని విషయమై దుఃఖించినట్లు, తన జ్యేష్ఠపుత్రుని విషయమై ఒకడు ప్రలాపించినట్లు అతని విషయమై దుఃఖించుచు ప్రలాపింతురు. ఇదండి, ఇది కూడా ప్రవచనమే. ఒక దినము వారు మనోనేత్రములు వెలిగించబడి నా వైపు చూడడానికి ప్రయత్నం చేసినప్పుడు, అది కూడా యేసయ్యనే చూడండి, కరుణ నొందించు ఆత్మను వారిపై కుమ్మరింపగా. హల్లెలూయా. మనకు కూడా ప్రార్థన చేయడము కూడా తండ్రి నేర్పి, కరుణ నొందించు ఆత్మను వారిపై కుమ్మరించినప్పుడు వారు తాము పడిచిన నా మీద అంటున్నాడు. నా మీద అనగా యేసయ్యను. వారు ఎప్పుడైతే శిలువ నిర్గమంలో తండ్రిని చంపించడానికి ప్రయత్నం చేశారో అవన్నీ వారికి జ్ఞాపకం వచ్చి, తన ఏక కుమారుని విషయమై దుఃఖించినట్లు, జ్యేష్ఠపుత్రుని విషయమై దుఃఖించినట్లు వారు ప్రలాపిస్తారు. అప్పుడు నేను వస్తాను అన్నాడు. హల్లెలూయా. ఆమేన్. హల్లెలూయా. 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 ఆమేన్. ఇది జరుగుతుంది. అప్పుడు ఏడుస్తారు, దుఃఖిస్తారు, విలపిస్తారు. దేవా, మమ్మలను, మా కుటుంబాలను ఒక్కసారి చూడండి, మమ్మల్ని రక్షించండి, మా వెనుక సైన్యం ఉంది అని దుఃఖించినప్పుడు యేసుక్రీస్తు ప్రభువారు బయలుదేరతాడు. దీనినే మరి మనం ఏమంటామో, ఏ రాకడంటామో, బహిరంగ రాకడంటామా, ఏ రాకడంటామో మీకే నేను వదిలేస్తున్నాను. అప్పుడు తండ్రి బయలుదేరి వస్తున్నాడు. ఎవరిని రక్షించడానికి? ఇజ్రాయేల్ని రక్షించడానికి. ఇజ్రాయేల్ని రక్షించడానికి బయలుదేరి వస్తున్నాడు. ఆర్భాటముతోనూ గొప్ప బోర శబ్దముతోనూ, మొదటి దశలోనికలకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 16వ వచనంలో ఉంటుంది. ఆర్భాటముతోనూ గొప్ప ప్రధాన దూత శబ్దముతోనూ వస్తాడు. దేవుని బూరతో వస్తాడు. ఆయన వస్తూ ఎవరెవరిని వెంట పెట్టుకొని వస్తాడో కూడా నేను చెప్తున్నాను, నోట్ చేసుకోండి. ఆయన అనగా యేసయ్య వెంట 1,44,000 మంది పరిశుద్ధులు ఉన్నారు, ఉంటూనే ఉంటారు. ఈ వివరణ మీకు 14వ అధ్యాయం నేను ఇస్తాను. ఇప్పుడైతే నోట్ చేయండి. యేసయ్య ఫస్ట్ బ్యాచ్లో ఉండేది 1,44,000 మంది పరిశుద్ధులు. ఫస్ట్ నంబర్ 1 బ్యాచ్. నంబర్ 2 రెండవ బ్యాచ్ ఎవరనగా బలిపీఠం క్రింద ఉన్న పరిశుద్ధులు. ఒకసారి చదవండి పాస్టర్ గారు, ప్రకటన గ్రంథము 6వ అధ్యాయము 9, 10, 11 వచనాలు. ఆయన 5వ ముద్రను విప్పినప్పుడు దేవుని వాక్యము నిమిత్తమును తాము ఇచ్చిన సాక్ష్యము నిమిత్తమును వధింపబడిన వారి ఆత్మలను బలిపీఠము క్రింద చూచితిని. వీరు తెల్లని వస్త్రములు ధరించి నాథా సత్య స్వరూపి అని అడిగారే, వారిని తీసుకొని వస్తాడన్నమాట. ఇది రెండవ గుంపు.
ఎవరు? మొదటి గుంపు ఎవరండి? 1,44,000 మంది పరిశుద్ధులు. 1,44,000 మంది పరిశుద్ధులు. రెండవ గుంపు హతసాక్షుల గుంపు బలిపీఠం క్రింద ఉన్నారు. కరెక్ట్. ఇక వీళ్ళు కూడా వస్తున్నారు. ఇప్పుడు తెల్లని వస్త్రములు ధరించి ఉన్నారని అక్కడనే ఉంది, మళ్ళీ చెప్పాల్సిన అవసరం లేదు. ఇక మూడవ గుంపు ఎవరనగా పరదేశంలో ఉన్నటువంటి గుంపు. యేసయ్య చెరను చెరగా తీసుకొని పోయి అక్కడ పెట్టాడు చూసారా? ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 8వ వచనంలో ఉంది. వారు వస్తున్నారు. మూడు గుంపులు వచ్చేస్తున్నాయి. యేసయ్య వెంటనే వస్తున్నారు. ఈ మాటలను మొదటి తెస్సలోనికైలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 12వ వచనంలో పౌలు గారు ముందుగానే మనకు ప్రాఫెసీ చెప్పాడు. 3:12. మరియు మన ప్రభు అయిన యేసు తన పరిశుద్ధులందరితో వచ్చినప్పుడు చాలండి, మన తండ్రి ఇలా వస్తాడని ముందే చెప్పాడు. అదేవిధంగా యేసయ్య హాఫ్ బ్రదర్ చిన్నవాడైనటువంటి యూదా కూడా యూదా పత్రిక 1వ అధ్యాయము 14వ వచనాన్ని కూడా చదువుతారా? ఆదాము మొదలుకొని 7వ వాడైన హానోకు కూడా వీరిని గురించి ప్రవచించి ఇట్లనెను, ఇదిగో అందరికి నీ తీర్పు తీర్చుటకును వారిలో భక్తిహీనులందరూ భక్తిహీనముగా చేసిన వారి భక్తిహీన క్రియలన్నిటిని గూర్చియు భక్తిహీనులైన పాపులు తనకు విరోధముగా చెప్పిన కఠినమైన మాటలన్నిటిని గూర్చియు వారిని ఒప్పించుటకును ప్రభువు తన వేవేల పరిశుద్ధుల పరివారంతో వచ్చును. చూశారండి, యూదా కూడా ప్రవచించాడు. ఇప్పుడు దాదాపుగా పరలోకం నుండి ఎన్ని గుంపులు వచ్చాయి చెప్పగలరా? 1,44,000 మంది. 2 బలిపీఠం కింద ఉన్న హతసాక్షులు. 3 పరదేశంలో ఉన్నటువంటి పరిశుద్ధులు. ఆ తర్వాత 4వ గుంపు యేసయ్య మధ్యాకాశానికి వచ్చినప్పుడు సమాధులు తెరవబడును, క్రీస్తునందు నిద్రించిన పరిశుద్ధులందరూ కూడా అప్పుడు ఆయన శబ్దం విని లేచి ముందుగా యేసయ్య దగ్గరికి పెడతారు. ఇది 4వ గుంపు. 4వ గుంపు, జాగ్రత్తగా నోట్ చేయండి. మొట్టమొదటగా లేచేది బ్రతికి ఉన్నవాడు కాదు, మరణించి చనిపోయి చెరలో ఉన్న పాతాళంలో చెరలో ఉన్నవారు లేస్తారు. ఇది 4వ గుంపు. ఇక 5వ గుంపు బ్రతికి ఉన్నవారు. అప్పుడు బ్రతికి ఉన్నవారు అనగా మనం ఒకవేళ బ్రతికుంటే మనలో ఎవరైనా చనిపోయి ఉంటేనే ఇంతకుముందు చెప్పిన 4వ గుంపులో ఉంటారు. యవనస్తులందరూ దాదాపుగా ఉంటారనుకుంటున్నాను. ఎందుకనగా కమింగ్ ఈజ్ వెరీ నియరర్. సో దట్ ఈ ప్రాఫెసీ కూడా ముందే పౌలు గారు చెప్పారు. ఎక్కడ చెప్పాడు? 1 కొరింథీ పత్రిక 15వ అధ్యాయము 51, 52 మరి ఒకసారి చదవండి. ఇదిగో మీకు ఒక మర్మము తెలుపుచున్నాను, మనమందరము నిద్రించము గాని నిమిషములో ఒక రెప్పపాటున కడబూరం రోగగానే మనమందరము మార్పు పొందుదుము. బూరం రోగును, అప్పుడు మృతులు అక్షయులుగా లేపబడుదురు, మనము మార్పు పొందుదుము. వెరీ క్లియర్. ఎంత చక్కగా అంటే అరటి పండు ఒలిచి పెట్టినట్టుగా పెట్టాడు. ఆమేన్. హల్లెలూయా. కడబూరం మోగగానే మనమందరము మార్పు చెంది మరణించము కానీ, చూసారా, మరణించము కానీ. ఇందాకనే మీకు ఎక్కడనో ఈ ఎపిసోడ్స్లోని చెప్పాను, ప్రభువు హానోకును ఏలియాని ఎందుకు తీసుకెళ్ళాడు అనగా డిమాన్స్ట్రేషన్ చేసి ఒక దినాన మీరు కూడా ఇదే విధంగా వస్తారు నా దగ్గరికని, వస్తారని. అదేవిధంగా బ్రతికి ఉన్న మనలో అనేకులు ప్రభు మధ్యాకాశానికి వచ్చినప్పుడు మార్పు క్షణంలో చెందిపోయి మహిమా శరీరమును దాల్చి
11 అధ్యాయంలో చూసారా, మేఘాలపై లేచి ఎలా వెళ్ళిపోతాం, అలా వెళ్ళిపోతాం. హల్లెలూయా, హల్లెలూయా. మత్తయి సువార్త 24వ అధ్యాయము, మత్తయి సువార్త 24వ అధ్యాయము 29వ వచనం. ఆ దినముల శ్రమ ముగిసిన వెంటనే చీకటి సూర్యుని కమ్మును, చంద్రుడు కాంతిని ఇయ్యడు, ఆకాశం నుండి నక్షత్రములు రాలును, ఆకాశమందలి శక్తులు కదిలింపబడును. అప్పుడు మనుష్య కుమారుని సూచన ఆకాశం ముందు కనబడును. చూసారా? హల్లెలూయా. మనుష్య కుమారుని సూచన ఆకాశమందు కనపడుతుంది స్పష్టముగా. ఆ దినముల శ్రమ ముగిసిన వెంటనే. ఇక్కడ 7 years అయిపోయాయి. ఆర్మిగిద్దోని యుద్ధము ఇంకా నేను చెప్పలేదు. ఆర్మిగిద్దోని యుద్ధము జరగబోతుంది. జరగడానికి ముందుగా వీరి యొక్క ఆక్రందన, వీరి ప్రార్థన, వీరి మొర విని దాదాపుగా లక్షలాది ఇజ్రాయేల్ చేసిన యూదులు చేసిన ప్రార్థన విని తండ్రి మధ్య ఆకాశానికి వచ్చేస్తున్నాడు. వచ్చినప్పుడు ఆయనతో పాటు 1,44,000 ఫస్ట్ బ్యాచ్, సెకండ్ బ్యాచ్ వెంటనే ఉన్నటువంటి వారు ఎవరనగా హతసాక్షులైనటువంటి బలిపీఠం కింద ఉన్నటువంటి సాక్షులు, మూడవది పరదేశంలో ఉన్నటువంటి కోట్లాది కోట్లైనటువంటి సాక్షులు, ఆ తర్వాత సమాధులలో ఉన్నటువంటి పరిశుద్ధులు, ఆ తర్వాత పరిశుద్ధులైన సిద్ధపడి ఉన్న వారందరూ లేచి వెళ్ళిపోతున్నారు. వీళ్ళందరూ కూడా తండ్రిని కలుసుకుంటారు. ఇదే విషయాన్ని మార్కు సువార్తలో కూడా చూసినట్లయితే మార్కు 13లో కూడా ఉంటుంది. చూడండి 13:24లో మార్కు ఆ దినములలో ఆ శ్రమ తీరిన తర్వాత, చూడండి, ఆ శ్రమ తీరిన తర్వాత చీకటి సూర్యుని కమ్మును, చంద్రుడు కాంతిని ఇయ్యడు, ఆకాశముందు నక్షత్రము రాలును, ఆకాశమందుల శక్తులు కదిలింపబడును. 26వ వచనం. అప్పుడు మనిషి కుమారుడు మహాప్రభావంతోనూ మహిమతోనూ మేఘారూఢుడై వచ్చుడు చూస్తురు. హల్లెలూయా. సేమ్ వర్డ్స్. ఆ విధంగా అందరం మనకు 5 గుంపులు కలిసి ప్రభువు దగ్గరికి మేఘాలలోనికి వెళ్ళి ఎలా ఉంటుందో ఒక్కసారి ఆలోచించండి. సరే, తక్కినేని పక్కకు పెట్టి అసలు ఆ అనుభూతి ఎలా ఉంటుంది? మారు మనసు పొంది బాప్తీసం తీసుకొని ఉంటే ఎంత చక్కటి ప్రమోషన్స్ ఉన్నాయో, ఎంత దీవెనలు ఉన్నాయో, ఎంత తండ్రి యొక్క కనికర కృప మనపై ఉంటుందో. మనం అందరం కలిసి ఎక్కడికి కడతామట? తిన్నగా సియోను కొండకి కడతామంటే, సియోను కొండ మధ్యాకాశానికి వెళ్ళిపోయి అక్కడ నుంచి తిన్నగా ఎక్కడికి కడతాం తెలుసా? ఇప్పుడు ఏదో ఫ్లైట్లు ఎక్కి టూర్లు వేసుకొని పోనక్కర్లేదు. హల్లెలూయా. మనం అందరం కలిసి తిన్నగా సియోను కొండ పైకి వస్తామండి. అందరము కూడా సియోను కొండ మీదకి వస్తాం. తండ్రి మనల్ని అందరినీ కూడా తన పట్టణాన్ని చూపిస్తున్నాడు మనకి. ఒకప్పుడు పాలు తేనెలు ప్రవహించే స్థలమును చూపించడం కొరకు ఆ యెరూషలేమును చూపించడానికి మోషే ఏలియాని తీసుకొని తాబోరు కొండ పైన ఏ విధంగా ప్రసన్నత అయ్యాడో ఆ విధంగా ఈనాడు మనల్ని తీసుకొని మనకందరికీ కూడా తిన్నగా తీసుకెళ్ళి ఎక్కడ చూపించబోతున్నాడు? తను ప్రేమించి కట్టినటువంటి ఆ కొండ, తను ప్రార్థించినటువంటి కొండ, తను నిత్యము డైలీ ప్రార్థన చేసిన కొండ. లూకాసు వార్త 21వ అధ్యాయం 37వ వచనం, లూకాసు వార్త 6వ అధ్యాయం 12వ వచనం, లూకాసు వార్తలో ప్రతిసారి 22, 39, 41, 44 వచనాల్లో కూడా చూస్తే యేసయ్య ఎక్కడైతే నిత్యము ప్రార్థనలో గడిపేవాడో, యేసయ్య ఇష్టపడినటువంటి సియోను కొండ ఉందో అక్కడికి రాబోతున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. కీర్తనల గ్రంథము 2వ అధ్యాయము 6వ వచనంలో, నేను నా పరిశుద్ధ పర్వతమైన సియోను మీద నా రాజును ఆశీనునిగా చేస్తున్నాను. అబ్బా, ఇదేనండి. చూసారా? ఈ ప్రావసీ కూడా నెరవేర్చబడబోతున్నది. ప్రకటన గ్రంథము 14వ అధ్యాయం 1వ వచనము ఒక్కసారి చూడండి. మరియు నేను చూడగా ఇదిగో ఆ గొర్రె పిల్ల సియోను పర్వతము మీద నిలబడి ఉండెను, ఆయనతో పాటు మనమందరం ఉంటున్నాము. ఇప్పుడు చెప్పండి, మనమందరం ఎక్కడ ఉంటున్నాం? సియోను కొండ కడుతున్నామండి.
అంతా ధన్యులమో చూడండి. సరే, ఇక తక్కినని పక్కకు పెడదాం. మనకున్న కాంట్రవర్సీస్, మనకున్నటువంటి ఏవేవో ఉన్నాయో అన్నీ పక్కకు ఉంచి మనమందరము మాత్రము ఖచ్చితంగా సియోను కొండపైన యేసయ్యతో పాటు కాలు మోపబోతున్నాము. ఎంత 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 గొప్ప ఆధిక్యత చూడండి. ఒక చిన్న మారు మనసు, చిన్న బాప్తిస్మము ఎంత గొప్ప రిజర్వేషన్స్ చేస్తున్నాడు తండ్రి చూడండి. అది ఎలాగండి? మీరు చెప్పేది మాకు కొంచెం అర్థమయ్యేట్టు చెప్పండి అనగా, జకర్యా గ్రంథము 14వ అధ్యాయం 3వ వచనాన్ని చదువుతున్నాను. ఏలయనగా యెరూషలేము మీద యుద్ధము చేయుటకు నేను అన్యజనులందరినీ సమకూర్చబోతున్నాను అనగా ఆర్మగిద్దోని యుద్ధానికి ముందండు పట్టణము పట్టుబడును, ఇళ్ళు కొల్లపట్టబడును, స్త్రీలు చెరపబడుదురు. అయితే శేషించు వారు నిర్మూలన కాకుండా పట్టణంలో నిలుతురు. అప్పుడు యెహోవా బయలుదేరి తాను యుద్ధకాలమును యుద్ధము చేయు రీతిగా ఆ అన్యజనులతో యుద్ధము చేయును. చప్పటి కొట్టండి, చప్పటి కొట్టండి. 4వ వచనం, ఆ దినమున, ఏ దినమున? ఆయన మధ్య ఆకాశానికి వచ్చినప్పుడు ఫస్ట్ బ్యాచ్, సెకండ్ బ్యాచ్, థర్డ్ బ్యాచ్, ఫోర్త్ బ్యాచ్, ఫిఫ్త్ బ్యాచ్లు అన్నిటినీ కలుపుకొని ఆ దినమున యెరూషలేము ఎదుట తూర్పు తట్టున ఉన్న కొండ మీద ఆయన పాదములుంచగా ఒలీవ కొండ తూర్పు తట్టుకి పడమటి తట్టుకు నడిమికి విడిపోవును. ఎర్ర సముద్రం పాయలైనట్టుగా. హల్లెలూయా, అందరూ ప్రే చేయాలండి. 30 సెకండ్స్. హల్లెలూయా, హల్లెలూయా. అలనాడు ఎలాగైతే ఎర్ర సముద్రం పాయలైందో ఈనాడు ఒలీవ కొండే 2 భాగాలుగా విడిపోయి అటు ఇటు సాగి విశాలమైన లోయ ఒకటి ఏర్పడును. 5వ వచనంలో, కొండల మధ్య కనపడు లోయ ఆజీలు వరకు సాగగా మీరు ఆ కొండలోనికి పారిపోవుదురు. ఇప్పుడు మనం అందరం అక్కడ ఈ జనాభా ప్రార్థన చేస్తున్నారే ఇజ్రాయేలీలందరూ కూడా, వాళ్ళందరూ ఎక్కడికి వస్తారు ఇప్పుడు? చెప్పలేమండి. ఆ సియోను కొండ దగ్గర ఆ లోయలోకి వచ్చేస్తారు. ఆ సముద్రంలో ఏ విధంగా అయితే వీరు కాలినడకన వచ్చేసారో ఆ విధంగా వీరు ఆ కొండలోకి వచ్చేస్తారు. ఆ కొండపైనేమో మనం ఉన్నాము, కొండలోకేమో వారు వచ్చేసారు. ఇప్పుడు అంతా ఒకటే అయిపోతుంది చూడండి. 5గురితో పాటు 6వ వ్యక్తులు కలుస్తున్నారు. ఎవరు? ఇజ్రాయేలీలు. మనందరం ఒకటి అవుతున్నాం. ఏదైతే ఎఫ్సీలు రాసిన పత్రిక 3వ అధ్యాయం 3వ వచనం, 6వ వచనం, 8 నుంచి 11 వచనాల్లో చెప్పబడిందో, మనమందరం కూడా యూదులతో పాటు సమాన శరీర భాగములుగా ఏర్పడి తండ్రి యొద్దకు వెళ్తాము. అది ఇక్కడ జరుగుతుంది. పరిశుద్ధులందరూ కూడా ఆ కొండ దగ్గరికి వచ్చారు. కొండ దగ్గర పరిశుద్ధులందరూ ఉన్నారు. కొండ మీద యేసయ్య నిలబడి ఉన్నాడు. ఇంకా మీకు ఇంకా క్లియర్గా చదివిస్తాను. 5వ వచనం 14వ అధ్యాయం 5వ వచనంలో, అప్పుడు నీతో కూడా పరిశుద్ధులందరూ వచ్చెదరు, నా దేవుడైన యెహోవా ప్రత్యక్షమగును. అనగా దేవుడైన యెహోవా అని అక్కడ మెన్షన్ చేసింది. వచ్చినటువంటి యేసుక్రీస్తు ప్రభువారు యెహోవా నామము, వాక్యమైన దేవుని నామము అన్నీ కలిగినటువంటి దేవుడైన యెహోవా వచ్చి అక్కడ ప్రత్యక్షమవుతున్నాడు. ఇక వీరిని అటాక్ చేద్దామని బయలుదేరినటువంటి ఆ ఏసీ ఆ దేశాలు గుండె గుబేరం అంటుందండి. ఆ సీన్ ఎలా ఉందో చూడండి ఒకసారి. వారి ఎదురుగా మహిమాన్వితులైనటువంటి తండ్రి పక్కన మనము 144 మంది మరి దేవదూతలతో సహా అక్కడ చుట్టూరు ఎగురుతుండగా పరిశుద్ధులందమా 5 గుంపులు 6 గుంపులు అక్కడ కనపడుతుంటే వాళ్ళు ఎలా ఉంటుందో ఆలోచించండి. పరిస్థితి ఎలా ఉంటుందో చూడండి, ఆలోచించండి ఒక్క నిమిషం. సమయం కూడా 9:24 అయింది. సమయం కూడా అయిపోతుంది. ఇక యుద్ధం జరగబోతుంది. నెక్స్ట్ జరగబోయేది ఫరో సైన్యం ఏ విధంగా నాశనమైందో అలనాడు, ఈనాడు యాంటీ క్రైస్టు అతని దేశముల సహాయం చేసినటువంటి సైన్యం ఏ విధంగా తుత్తునీరుగా నాశనం అవబోతున్నారో మనం మరలా మంగళవారం ధ్యానించబోతున్నాం. మన కొరకు ఎంత చక్కటి సిద్ధపాటు, ఎంత ధన్యులమో చూడండి, ఎంత ధన్యులమో చూడండి. హల్లెలూయా.
హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. కళ్ళు మూసుకొని ప్రార్థన చేద్దాం. మహోన్నతుడా, పరిశుద్ధుడా, పరలోక తండ్రి, మీ బంగారు పాదం చెంత మీ బిడ్డలను, పరిశుద్ధులను, ప్రవక్తలను హింసించి చంపి ప్రపంచములను బంగారు పళ్ళెముగా మలుచుకొని ఆకర్షించి తిరగటరాల ధ్వని చేసి చివరికి ఎన్ని ప్రవచనములు వచ్చినప్పటికీ, ఎందరు జైవజన్ని హెచ్చరించినప్పటికీ మారని పట్టణము కాల్చివేయబడి అమాలేకీయుల వలె, అష్షూరు వలె బబులోను కూడా కూలిపోయింది ప్రభువా. మీ తీర్పులు సత్యములై ఉన్నవి. పరిశుద్ధులారా సంతోషించండి, పరలోకవాసులారా సంతోషించండి, ప్రవక్తలారా సంతోషించండి. ఇంతవరకు మిమ్మల్ని హింసించినటువంటి ఈ ముఖ్య పట్టణముగా ఏలుబడి చేసిన యాంటీ క్రైస్ట్, వారి చేత ధరించినటువంటి సాతానుడు, వారికి సహాయం చేసినటువంటి రోమ్ పట్టణం 3 ముక్కలైపోయింది. వారితో సహకరించి తిరిగినటువంటి అన్య జనముల పట్టణములన్నీ కూలిపోయాయి. ద్వీపములు కూలిపోయాయి, ద్వీప కల్పాలు కూలిపోయాయి. పరిశుద్ధ జనాంగం ఎదిరించిన ప్రతి ఒక్కరూ కనపడకుండా పోయారు. చివరికి వారి ముసుగు తీయబడి మీ వైపు చూసి కన్నీరు మున్నీరుగా విలపించి ప్రార్థన చేసినప్పుడు సియోను కొండ ఎదురుగా బహిరంగముగా అందరూ చూస్తుండగా, మరి ముఖ్యముగా వెనక ఉన్నటువంటి యాంటీ క్రైస్ట్, ఆయన సహాయం అందించినటువంటి దేశ ప్రజ సైన్యం చూస్తుండగా, అందరూ 197 దేశాలు చూస్తుండగా, మధ్యాకాశములోనికి మీరు ఆర్భాటముతో, దూతల శబ్దముతో, బోరలతో, పరిశుద్ధులతో వస్తున్నప్పుడు ప్రభువా ఎలా ఉంటుందో మీరు మాకు చూపించారు తండ్రి యేసయ్య. అందులో మేము ఉండాలని ఈనాడు మీరు మాతో మాట్లాడుతున్నారు. ఈ లేఖనాలను ధ్యానింపచేస్తున్నారు. మేము ఖచ్చితంగా ఉంటాం యేసయ్య. మమ్మల్ని పరిశుద్ధపరచండి యేసయ్య. మాలో ఈ గ్రూపులో ఉన్నవారు అనేకులకు చెప్పి మారు మనసు పొందింపచేసి మీ బిడ్డలుగా ఏర్పరిచే గొప్ప భాగ్యం ప్రసాదించండి యేసయ్య. మా కుటుంబాలన్నీ మీ పాదం చెంత ఇదే విధంగా ప్రార్థించే గొప్ప భాగ్యం మీరు మాకు అనుగ్రహించండి యేసయ్య. అనుగ్రహించండి. మేమందరం మీతో పాటు మధ్యాకాశంలోనికి వచ్చి కలుసుకునే గొప్ప భాగ్యం ప్రసాదించమని ఈ వాక్కులు విన్న ఈ నీ బిడ్డలను మీ చేతికి అప్పగించి అనేకులకు ఈ విషయంలో బోధించి సిద్ధపడి మేమందరం కూడా బిలబిలమంటూ మీ పాదము చెంత ఒలీవ కొండ వద్దకు రావాలని ఆశతో ఉన్నాం తండ్రి. మాకు కూడా మా ప్రార్థన మీరు ఆలకించి దీవించి అనేకులను సిద్ధపరిచి నడిపించే గొప్ప భాగ్యము మాకు ప్రసాదించమని యేసయ్య పరిశుద్ధ నామంలో అతి వినతి వేడుకుంటున్నాం పరమ తండ్రి. ఆమేన్. యేసుక్రీస్తు కృప, తండ్రి అయిన దేవుని ప్రేమ, పరిశుద్ధని ఆత్మ సహాయము మనందరికీ తోడే నీడ ఉండగాక. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్.